హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో మదర్ క్యారెక్టర్లో నటిస్తున్న యాక్ట్రెస్ల యొక్క రియల్ లైఫ్ హస్బెండ్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 నదియా. నదియా శిరీష్ గాడ్ పోలే అనే బిజినెస్ మ్యాన్ని మ్యారేజ్ చేసుకుంది. నెంబర్ 2 ఖుష్బూ. ఖుష్బూ యాక్టర్, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన సుందర్ని మ్యారేజ్ చేసుకుంది. నెంబర్ 3 శరణ్య. శరణ్య ఫస్ట్ మ్యారేజ్ రాజశేఖర్తో జరిగింది, కానీ మనస్పర్ధాల వల్ల వీళ్ళకి డివోర్స్ అయ్యాయి. తర్వాత డైరెక్టర్ అయిన పోనువరన్ని మ్యారేజ్ చేసుకుంది. నెంబర్ 4 ఇంద్రజ. ఇంద్రజ బిజినెస్ మ్యాన్ అయిన అబ్సర్ని మ్యారేజ్ చేసుకున్నారు. నెంబర్ 5 పవిత్ర. పవిత్ర మొదటగా సుచంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీళ్ళకి డివోర్స్ అయిన తర్వాత నరేష్తో లివింగ్ రిలేషన్షిప్లో ఉంది. వీళ్ళకి మ్యారేజ్ అవుతుంది అనే వార్తలైతే పుట్టుకొస్తున్నాయి. నెంబర్ 6 రాజశ్రీ నాయర్. ఈవిడ భుజంగరావ్ అనే కంప్యూటర్ ఇంజనీర్ని వివాహం చేసుకుంది. నెంబర్ 7 రేవతి. రేవతి సురేష్ చంద్ర అనే డైరెక్టర్ని వివాహం చేసుకుంది, కానీ వీళ్ళిద్దరికీ మనస్పర్ధాల వల్ల డివోర్స్ తీసుకున్నారు. నెంబర్ 8 సీత. సీత మొదట్లో యాక్టర్ అయిన పార్థివంని లవ్ మ్యారేజ్ చేసుకుంది, కానీ వీళ్ళిద్దరూ డివోర్స్ తీసుకున్నారు. తర్వాత టీవీ యాంకర్ అయిన సతీష్ని మ్యారేజ్ చేసుకుంది. నెంబర్ 9 ప్రగతి. ప్రగతి ప్రైవేట్ ఎంప్లాయ్ అయిన శ్రీనివాస్ని పెళ్లి చేసుకుంది, కానీ మనస్పర్ధాల వల్ల వీళ్ళకి కూడా డివోర్స్ అయిపోయాయి. నెంబర్ 10 రాధిక. రాధిక అయితే 3 మ్యారేజ్లు చేసుకుంది. ఫస్ట్ ప్రతాప్, నెక్స్ట్ రిచర్డ్ హార్దీ, తర్వాత శరత్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. నెంబర్ 11 రోహిణి. రోహిణి రఘువరన్ అనే పర్సన్ని వివాహం చేసుకుంది, కానీ వీళ్ళిద్దరికీ మనస్పర్ధాల వల్ల డివోర్స్ అయ్యాయి. నెంబర్ 13 సుహాసిని. సుహాసిని డైరెక్టర్ అయిన మణిరత్నంని వివాహం చేసుకుంది. నెంబర్ 13 లక్ష్మి. లక్ష్మి మొదటగా భాస్కర్ అనే వ్యక్తిని ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంది, కానీ డివోర్స్ అయ్యాయి. తర్వాత మోహన్ అనే వ్యక్తిని సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. వీళ్ళకి కూడా డివోర్స్ అయిపోయాయి. తర్వాత శివచరణ్ అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.